హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కీస్ రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేశారు కదా, ఆ పేపర్స్లో నుండి మనకి ఇంపార్టెంట్ జిఎస్ జీకే బిట్స్ తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ బిట్స్ అనేవి మనకి డెఫినెట్గా రైల్వే ఎగ్జామ్స్ అప్కమింగ్ ఎన్టీపీసీ సిబిటీ 2 కానీ అలాగే రైల్వే గ్రూప్ డి కానీ అలాగే అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. రీసెంట్గా జరిగిన సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ గమనిస్తే మనకి చాలా వరకు సిమిలర్గా రైల్వే ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి సో మనకి కంప్లీట్గా కాకపోయినా ఎంతో కొంత పర్సంటేజ్ అయితే డెఫినెట్గా రైల్వే ఎగ్జామ్స్ కూడా ఈ బిట్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఈ వీడియోకి మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయమంటారా, లేదా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ బిట్స్ కాకుండా ఓన్లీ ఎన్టీపీసీ మాత్రమే చేయాలని చెప్పి కింద కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అయితే ఆ విధంగా నేనైతే చేస్తాను. సో ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కేవలం మనకి ఇంగ్లీష్లోనే అయితే ఉంటుంది కదా క్వశ్చన్స్ అనేవి, అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ద శత్రుంజయ హిల్స్ లొకేటెడ్? శత్రుంజయ హిల్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయి అని అయితే క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి గుజరాత్ రాష్ట్రంలో అయితే శత్రుఘ్న హిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ బిలాంగ్ టు ద తులువ డైనస్టీ? తులువ వంశానికి చెందిన రాజు ఎవరు అని అయితే అడిగారు. తులువ వంశానికి చెందిన తులువ డైనస్టీకి సంబంధించిన కింగ్ ఎవరు అంటే మనకి శ్రీకృష్ణ దేవరాయ. అలాగే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ద టార్సిన్ బ్యాలెన్స్? టార్సిన్ బ్యాలెన్స్ని యూజ్ చేసి మెజర్ చేసే క్వాంటిటీ ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఫోర్స్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్స్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ ఇన్ ద 11th century? మనకి 11వ శతాబ్దంలో ఉజ్బెకిస్తాన్ నుండి భారతదేశానికి ట్రావెల్ చేసింది ఎవరు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి అల్ బిరూని. ఓకే, అలాగే మనకి ఇబున్ బటూటా కూడా ఎక్కువగా నేమ్ వింటూ ఉంటాం కదా, సో ఆప్షన్లో కూడా ఇచ్చారు. ఇబున్ బటూటా అయితే మనకి మొరాకో నుండి ఇండియాకి వచ్చిన ట్రావెలర్. అలాగే ఆల్ బిరూని అయితే మనకి ఇండియాకి సుల్తాన్ మహమ్మద్ గజ్నీ టైంలో అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ద టోటల్ పాపులేషన్ పర్ నెట్ కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ ఏ కంట్రీ రిఫర్ టు ఇట్స్ డాష్? ఓకే, ఆన్సర్ వచ్చి సైకలాజికల్ డెన్సిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ వాచెస్? గడియారాల్లో వాడని సెల్ ఏమిటి? ఓకే, ఆన్సర్ లెడ్ యాసిడ్ సెల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఏరియా ఆఫ్ ద హెవీ రెయిన్ఫాల్ అండ్ హై హ్యూమిడిటీ? ఆన్సర్ పిటి సాయిల్. నెక్స్ట్, ద డాష్ ఈజ్ ద 3 or 4 letter అబ్రివేషన్ దట్ సిగ్నిఫికెన్స్ ద ఫైల్ టైప్? ఓకే, ఫైల్ టైప్స్ని మనకి ఇండికేట్ చేసేది ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఎక్స్టెన్షన్. మనకి డాట్ జేపీజీ, డాట్ MP4 ఇలా ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే మనకి ఎక్స్టెన్షన్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్ ఈస్ గ్రోన్ త్రూ అవుట్ ద ఇయర్ ఇన్ ద సదరన్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఓకే, మనకి దక్షిణ భారతదేశంలో మనకి త్రూఅవుట్గా ఉండే పంట ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రైస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ డిడ్ ద ఫేమస్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆథర్? ఓకే, మనకి సునీల్ గవాస్కర్ మనకి రచించిన పుస్తకం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి రన్స్ అండ్ రన్స్. నెక్స్ట్, వేర్ ఈస్ ద రూమీ దర్వాజా లొకేటెడ్? రూమీ దర్వాజా ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి లక్నో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వెట్ ఆర్ బ్రౌన్ డిసీజ్? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మలేరియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2000? 2000 సంవత్సరంలో ఏర్పడని రాష్ట్రం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి తెలంగాణ స్టేట్ అయితే 2000 సంవత్సరంలో ఏర్పడలేదు. తెలంగాణ 2014 సంవత్సరంలో మనకి ఏర్పడడం జరిగింది కదా. సో ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాలు కూడా మనకి 2000 సంవత్సరంలో అయితే ఫామ్ అవడం జరిగింది. నేను ఆల్రెడీ స్టేట్ ఫార్మేషన్ డే మీద కూడా వీడియో చేశాను, అలాగే డిజిపేజ్ కూడా మీకు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాను కదా. సో 2000 సంవత్సరంలో మనకి ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు 3 కూడా ఏర్పడడం జరిగింది. తెలంగాణ అయితే మనకి 2014 సంవత్సరంలో అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ భవానీదేవి అసోసియేటెడ్? సో భవానీదేవి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఫెన్సింగ్. రీసెంట్గా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది కదా. సో ఫస్ట్ పర్సన్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్స్ ఫ్రమ్ ద ఫెన్సింగ్. నెక్స్ట్, రాన్పా ఏ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ఒడిస్సా కన్సిస్ట్ ఆఫ్ ఎనాక్టింగ్ చాప్టర్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ డాష్? ఓకే, రణప్ప ఫోక్ డాన్స్ అనేది మనకి ఏ దేవునికి సంబంధించింది అంటే మనకి కృష్ణ.
According to the Article 24 of the Constitution of India, a person below dash years of age shall not be employed to work in any factory. మనకి ఏ వయసు కన్నా తక్కువ సంవత్సరం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్యాక్టరీలోనూ కూడా వర్క్ చేయకూడదు. ఓకే, ఆన్సర్ వచ్చి 14 సంవత్సరాలు 14 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీస్లో వర్క్ అనేది చేయకూడదు. ఇది మనకి ఆర్టికల్ 24 అనేది అయితే చెప్తుంది. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ద మ్యూజిషియన్ జాకిర్ హుసేన్ అసోసియేటెడ్? జాకిర్ హుసేన్ మనకి ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన పర్సన్? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి తబలా. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. మనకి ఫేమస్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ప్లేయర్స్ ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో వాటికి సంబంధించి కూడా రైల్వేలో కూడా చాలాసార్లు అయితే అడిగాడు. నెక్స్ట్, మెమరీస్ ఆఫ్ బాబూర్ ఆర్ బాబూర్నామా ఆల్సో నోన్ యాజ్ ద తుజ్కి బాబురి వాజ్ రిటర్న్ బై డాష్. ఓకే, మనకి బాబూర్నామా లేదా మెమరీస్ ఆఫ్ బాబూర్ లేదా తుజ్కి బాబ్రీ దీన్ని రచించింది ఎవరు అంటే మనకి బాబూరే స్వయంగా రచించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద సిర్కి వాటర్ ఫాల్ లొకేటెడ్? మనకి సిర్కి వాటర్ ఫాల్ జలపాతం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, హమీదే బాను మరియం మకానీ వాజ్ ద వైఫ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ డాష్. మనకి ఈ హమీద్ బాను మరియాన్ మకానీ ఎవరి యొక్క వైఫ్? ఓకే, ఏ మొఘల్ ఎంపైర్ యొక్క వైఫ్ అంటే మనకి హుమాయూన్ యొక్క వైఫ్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజ్ విల్ యూ ఫైండ్ ద గురుశిఖర్ పీక్? గురుశిఖర్ పీక్ అనేది మనకి ఏ మౌంటైన్ రేంజ్లో కనబడుతుంది? ఆన్సర్ వచ్చి ఆరావళి. ఎన్టీపీసీలో కూడా ఈ బిట్ అనేది చాలా షిఫ్ట్స్లో అయితే అడగడం జరిగింది. ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఈజ్ కాల్ ద డాష్. ఫ్లవర్ యొక్క ఇన్నర్ పార్ట్ని ఏమని పిలుస్తాం? ఆన్సర్ వచ్చి పిస్టిల్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద లోక్తాల్ లేక్ లొకేటెడ్? లోక్తాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఆన్సర్ వచ్చి మణిపూర్. నెక్స్ట్, మౌంట్ జపోనో ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? మౌంట్ జపోనో ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఆన్సర్ సిక్కిం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ద అఫీషియల్ ఒలింపిక్ స్పోర్ట్స్ ఇన్ డిసెంబర్ 2020? డిసెంబర్ 2020లో మనకి ఒలింపిక్ స్పోర్ట్స్లో ఇంక్లూడ్ చేసిన గేమ్ ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బ్రేక్ డాన్సింగ్. బ్రేక్ డాన్సింగ్ అయితే కొత్తగా మనకి ఒలింపిక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 2020 డిసెంబర్లో మనకి స్పోర్ట్స్ని యాడ్ చేస్తున్నట్లుగా అయితే ప్రకటించారు. ఎక్కువగా చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరిలో కరెంట్ అఫైర్స్ని అయితే రీసెంట్గా జరిగిన సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్? ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా HCl. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికమెండ్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ క్రాప్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో కనీస మద్దతు ధర మనకి పంటలకు సంబంధించి ఎవరు రికమెండ్ చేస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ఇండియా? ఓకే, ఆన్సర్ వచ్చి మజూలీ ఐలాండ్, అస్సాంలో ఉంటుంది. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఈజ్ ద వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అబ్జర్వ్డ్? కంప్యూటర్ లిటరసీ డే మనకి ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ డిసెంబర్ 2. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ద గవర్నర్? గవర్నర్గా నియమించబడడానికి కనీస వయసు ఎంత? ఆన్సర్ 35 సంవత్సరాలు 35 ఇయర్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బ్రహ్మసూత్ర ద ఫిలాసఫీ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్? ఓకే, ఆన్సర్ వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెన్ ఇండియా ఓన్ ఇట్స్ ఫ్రీడమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947? 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎవరున్నారు? ఆన్సర్ JB కృపాలని. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా వద్దా అని తప్పకుండా కామెంట్ చేయండి. సో SSC CSSL కానీ NTPC CBT1 పేపర్స్ అయితే ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇంగ్లీష్ మీడియం అన్నీ కూడా. ఒకసారి అక్కడ నుండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సెట్ చేసినట్లయితే మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.